ఛానల్. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి దీనికి సంబంధించి మనం ఇంగ్లీష్ గ్రామర్ని మనం చూసినట్లయితే కెన్ అనే దాన్ని మనం ఎప్పుడు వాడాలి దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మరి కెన్ అనే ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తూ కొన్ని మనం పాజిటివ్ సెంటెన్స్ రాయొచ్చు, అట్లానే పాజిటివ్ సెంటెన్స్ రాయొచ్చు. ఓకేనా. ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఏంటంటే మనం కెన్ను ఉపయోగిస్తూ కెన్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తూ మనం క్వశ్చన్ ట్యాగ్ని ఏ విధంగా తయారు చేయాలి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే చూడండి, కెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అంటే సబ్జెక్ట్ ముందు ఏముండాలంటే కెన్ పెట్టాలి, కెన్ తర్వాత సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఐ, యు, వి, దే, ఈ, షీట్ అనేది రావాలి. తర్వాత వెర్బ్ ఏంటంటే ఎప్పుడు కూడా V1లో ఉండాలి, ఆబ్జెక్ట్. ఇలా మనం ఈ యొక్క స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకొని చాలా సెంటెన్స్ని మనం ఫామ్ చేయవచ్చు. ఓకేనా. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాశాను చూడండి. కెన్ యూ డ్రైవ్ ఏ కార్. కెన్ యూ డ్రైవ్ ఏ కార్. మీరు కారు నడపగలరా. కెన్ యూ మీట్ టుడే ఈవినింగ్. కెన్ యూ మీట్ టుడే ఈవినింగ్. ఈరోజు సాయంత్రం మీరు కలవగలరా. కెన్ యూ డీల్ దిస్. కెన్ యూ డీల్ దిస్. మీరు యొక్క విషయాన్ని మీరు పరిష్కరించగలరా. కెన్ యూ స్మోక్ ద సిగరెట్స్. కెన్ యూ స్మోక్ ద సిగరెట్. మీరు సిగరెట్ తాగగలరా. తర్వాత ఇక్కడ కెన్ యూ టీచ్ ద లెసన్ అని రావాలి, ఇక్కడ యూ ఉండాలి. కెన్ యూ టీచ్ ద లెసన్. మీరు పాఠ్యాంశాన్ని బోధిస్తారా. తర్వాత కెన్ యూ వర్క్ కంప్లీట్. కెన్ యూ వర్క్ కంప్లీట్. మీరు పనిని పూర్తి చేయగలరా. తర్వాత కెన్ యూ ఫైట్ హిమ్. కెన్ యూ ఫైట్ హిమ్. మీరు అతడితో మీరు పోరాటం చేయగలరా. కెన్ యూ లవ్ హర్. కెన్ యూ లవ్ హర్. మీరు ఆమెను ప్రేమించగలరా. కెన్ యూ రైట్ ఎగ్జామ్స్. కెన్ యూ రైట్ ఎగ్జామ్స్. మీరు పరీక్షలు రాయగలరా. తర్వాత కెన్ యూ క్లైంబ్ మౌంటైన్. కెన్ యూ క్లైంబ్ మౌంటైన్. మీరు పర్వతాన్ని ఎక్కగలరా. కెన్ యూ సింగ్ ఏ సాంగ్. కెన్ యూ సింగ్ ఏ సాంగ్. మీరు పాట పాడగలరా. కెన్ యూ వాచ్ దిస్ మ్యాచ్. కెన్ యూ వాచ్ దిస్ మ్యాచ్. మీరు ఈ యొక్క ఆటను చూడగలరా. తర్వాత కెన్ యూ ట్రావెల్ టు ఢిల్లీ. కెన్ యూ ట్రావెల్ టు ఢిల్లీ. మీరు ఢిల్లీకి వెళ్ళగలరా. ఢిల్లీకి మీరు ప్రయాణం కాగలరా. కెన్ యూ కంప్లీట్ హోంవర్క్. కెన్ యూ కంప్లీట్ హోంవర్క్. మీరు హోంవర్క్ని పూర్తి చేయగలరా. కెన్ యూ ఆపరేట్ కంప్యూటర్. మీరు కంప్యూటర్ని దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో మీకు తెలుసా అని ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మరి వీడియోని చూడండి. కెన్ అనేది చూడండి, ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో కెన్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం ముందు పెట్టాము, తర్వాత సబ్జెక్ట్ రాసాము. ఈ సబ్జెక్ట్ అంటే యూ స్థానంలో ఐ ఉండొచ్చు, వి ఉండొచ్చు, దే ఉండొచ్చు, షీ ఉండొచ్చు, హీ ఉండొచ్చు, ఇటువంటి ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. తర్వాత మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ కెన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ సెంటెన్స్లో వెర్బ్ ఫామ్ అనేది ఎప్పుడు కూడా V1లోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా అండర్లైన్ చేశాను. ఓకేనా. ఇట్లా మీరు వీడియోలు మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కెన్ యూ వాచ్ దిస్ మై వీడియో. మీరు నా యొక్క వీడియోలు చూస్తున్నారా. ఇట్లా మీరు ఖాళీ టైంలో ఇట్లా మీరు మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఏదైనా ఒక రఫ్ నోట్స్లో కానీ కొన్ని సెంటెన్స్ని మీరు ఫామ్ చేయండి. క్వశ్చన్ ట్యాగ్ అంటే కెన్ను ఉపయోగిస్తూ, తర్వాత మేను ఉపయోగిస్తూ, మస్ట్ను ఉపయోగిస్తూ ఇట్లా ఇంకా చాలా వీడియోస్ చేయవలసి ఉంది. కాబట్టి నేను చేసే వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని కోరుతున్నాను. ఓకే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేయండి.